హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నానండి. జీలకర్ర వేసుకోవాలండి, ఆవాలు. చాలా ఈజీ రెసిపీ ఇది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయ. పసుపు అండి, జస్ట్ అయితే కర్రీ లీవ్స్, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మనకి కొందరు కారం కూడా వేసుకుంటారు, ఎక్కువ కారం తినేవాళ్ళు. మా ఇంట్లో తినరు కాబట్టి పచ్చిమిర్చితో సరిపెట్టాను. ఒక 50% బాయిల్ అయిన తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి, 2 గ్లాసెస్ రైస్కి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, మనం త్వరగా మగ్గిపోతుంది టమాటా. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి, 2 గ్లాసెస్ రైస్ అండి ఇది వండి పెట్టాను. జస్ట్ కాస్త సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది టమాటా మగ్గే వరకు. టమాటా మగ్గిపోయిందండి మనకి. ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు రైస్ కలిపేసుకోవచ్చు మనం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా ఈజీ, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా కూడా వేసుకోవచ్చు, మసాలా తినేవాళ్ళు. నేను కొంచెం వేస్తాను, ఫ్లేవర్ కోసం వేస్తాను జస్ట్. నాకు టమాటా రైస్, వేడి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. అన్నం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేస్తే, సిమ్లో పెట్టేసి ఉంచేస్తే సరిపోతుందండి, వేడవుతుంది. టమాటా రైస్ మనకి రెడీ అయిపోయిందండి, అంతే. చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం, ప్లేట్లోకి సర్వ్ చేస్తాను ఇప్పుడు. ఓకే అండి, ప్లేట్లో వేసాను, రెడీ అయిపోయింది మనకి వేడి టమాటా రైస్. ఇది ఆనియన్ పకోడీ అండి, ఆనియన్ మామూలుగా లెమన్ అండి. మా పాపకి ఇష్టం, ఇప్పుడు తినేస్తుంది. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.